డిజైన్ ఆఫ్ షియర్ రీఎన్ఫోర్స్మెంట్లో ఇది ఇంకొక ప్రాబ్లము. ఇందులో కూడా ఏఎస్వి ఇవ్వడు. సో ఇది ఏ ప్రాబ్లం అంటే ఇది ఇలా ఈ ఫార్ములా మీద ఉంటుంది. బీమ్స్ ఆఫ్ వేరింగ్ డెప్త్ అని క్వశ్చన్స్లో ఇచ్చినప్పుడు ఈ ప్రాబ్లం చేయాలి. సో డిజైన్ షియర్ రీఎన్ఫోర్స్మెంట్ ఫర్ అ ట్యాపర్డ్ సెక్షన్ అంటే అది వ్యారింగ్ డెప్త్ అని అర్థం. వ్యారింగ్ డెప్త్ క్వశ్చన్ అని అర్థం. క్యాంటిలివర్ బీమ్ అనగానే వ్యారింగ్ అని అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఒక సైడ్ ఊగుతుంది కాబట్టి. ఆఫ్ స్పాన్ 3 mm, L 3 ఇచ్చిండు. హ్యావింగ్ ఎ సెక్షన్ ఆఫ్ B 250, D 300 ఎట్ ద ఫ్రీ ఎండ్ అండ్ 500 ఎఫెక్టివ్ డెప్త్ 300 మళ్ళీ రాసినాము. ఎట్ ద సపోర్ట్ సెక్షన్ ఆర్ ఫిక్స్డ్ ఎండ్ ద బీమ్ హ్యాస్ టు సపోర్ట్ ఎ ఫ్యాక్టర్డ్ యూనిఫామ్ లోడ్ ఆఫ్ 80 kN/m. ఇది ఫ్యాక్టర్డ్ లోడ్. ఇందాక యూడిఎల్ ఇచ్చినప్పుడు మనము పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ 1.5 లోడ్ చేస్తాం, కానీ క్వశ్చన్లో ఫ్యాక్టర్డ్ లోడ్ అని ఇచ్చేసిండు అనుకో, ఇంకా దానికి 1.5 చేయాల్సిన అవసరం లేదు. ఇదే డబ్ల్యూ, డైరెక్ట్ డబ్ల్యూ ఇదే, ఇంక్లూడింగ్ సెల్ఫ్ వెయిట్ అంటే ఇంకా ఇదే డబ్ల్యూ. అజ్యూమ్ అండ్ ఎఫెక్టివ్ కవర్ DC 50 mm, M25 కాంక్రీట్, FCK M25 ఇచ్చాడు, స్టీల్ F4 ఇచ్చాడు. రీఎన్ఫోర్స్మెంట్ AST ఏమో 5x25 ఇచ్చాడు. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. క్యాంటిలివర్ బీమ్ UDL 80 పడుతుందంట, అది డబ్ల్యూ. సో ఇప్పుడు బ్రెడ్త్ 300. వీడియో షేక్ అవుతుంది, నాకు రాసి ఒప్పలేదు ఈ ప్రాబ్లమ్. బ్రెడ్త్ 300, W 80, L 3000, AST ఏమో 5x25, 5x π/4 25 స్క్వేర్ చేస్తే ఆన్సర్ 2454.36 ఆన్సర్. FCK 25, FY 415, ఎఫెక్టివ్ కవర్ 50. సో ఇంకా మనకి ఫ్యాక్టర్ లోడ్ ఇచ్చేసింది కాబట్టి అదే డబ్ల్యూ. అది అయినాక ఇప్పుడు షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ కనుక్కోవాలి. ఈ ప్రాబ్లంలో షియర్ ఫోర్స్ ఎంత, ట్యాపర్డ్ సెక్షన్స్ ఇచ్చినప్పుడు షియర్ ఫోర్స్ ఇంకా బెండింగ్ మూమెంట్ రెండు కనుక్కోవాలి. షియర్ ఫోర్స్ అంటే VU. క్యాంటిలివర్కి UDL పడ్డప్పుడు షియర్ ఫోర్స్ అనేది WL అవుతుంది, WU × L అవుతుంది. సో WU ఎంత, WU ఏమో WU 80, L ఏమో 3000. సో షియర్ ఫోర్స్ అనేది 240 × 10⁻3. ఓకే, మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఇది బెండింగ్ మూమెంట్. క్యాంటిలివర్కి UDL పడ్డప్పుడు బెండింగ్ మూమెంట్ ఏంటంటే MU = WU L²/2, 80 × 3000²/2, 360 × 10⁻6 Nm. అది అయిపోయిందా? అదే ఇంకా షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ అయిపోయిన తర్వాత నామినల్ షియర్ స్ట్రెస్ కనుక్కోవాలి. నామినల్ షియర్ స్ట్రెస్ టౌ ఇది ఫార్ములా, కానీ ఇందాక దాంట్లో ప్రాబ్లము సింప్లీ సపరేట్ బీమ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే టౌ VU/BD తీసుకుంటాం. యూనిఫామ్ డెప్త్ ఉన్నప్పుడు టౌ VU/BD తీసుకుంటాం. కానీ ఈ క్వశ్చన్లో మనకి వ్యారింగ్ డెప్త్ కాబట్టి టౌ అనేది VU - MU/D tan β/BD తీసుకోవాలి. సో అది పేజ్ నెంబర్ 72లో ఉంటుంది. ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, చూసుకుని రాయడమే. VU ప్లస్ తీసుకోవాలి, ప్లస్ MU/D tan β/BD. ఇందాక క్వశ్చన్లో మనం MU ఎందుకు వేయాలంటే ఫార్ములా ఓన్లీ VU ఒకటే ఉంది, షియర్ ఫోర్స్ ఒకటే ఉంది, బెండింగ్ మూమెంట్ లేదు. ఇక్కడ షియర్ ఫోర్స్ VU షియర్ ఫోర్స్ ఉంది, MU బెండింగ్ మూమెంట్ ఉంది. సార్ రెండు కనుక్కోవాలి. ఈ ఫార్ములా అక్కడ పెట్టాలి. ఈ ఫార్ములా అక్కడ పెట్టి ఇంకా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టౌ 1.057 వస్తుంది. ఇది టౌ పక్కన పెట్టండి. ఇప్పుడు డిజైన్ షియర్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ అన్న పర్మిజబుల్ షియర్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ అని ఒకటే. పర్మిజబుల్ షియర్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ కనుక్కోవాలి. ఇందా PT = 100 × AST/BD. సో అది చేస్తే 1.487 వచ్చింది. అప్పుడు 1.487 FCK 25 ఇచ్చిండు. 1.487 దేంట్లో లై అవుతుంది అంటే 1.25 నుంచి 1.50 మధ్య లై అవుతుంది. ఇప్పుడు దాన్ని టేబుల్ నెంబర్ 19లో చూద్దాం. 1.48 అనేది 1.25 నుంచి 1.5లోకి అవుతుంది. సో 1.25 ఇక్కడ M25 ఎంత, 1.25 M25. A = 1.25, B = 0.70, C = 1.50, D = 0.50. నెక్స్ట్ E = ఎంత, E = 1.487 చేయాలి. దాని ఫార్ములా ఇక్కడ రాస్తా చూడండి. ఎంత అది 1.50, 0.74, 1.25, 0.70, 1.50, 0.74, 1.487. ఇది A, ఇది B, ఇది C, ఇది D, E.
ఫార్ములా బి ప్లస్ డి మైనస్ బి బై సి మైనస్ ఏ ఇంటూ ఈ మైనస్ ఏ. బి ఎంత 0.70 ప్లస్ డి మైనస్ బి ఎంత 0.70 మైనస్ 0.70 0.74 ఇది 0.74 అయితే కనీసం 0.70 ప్లస్ 0.74 మైనస్ 0.70 బై 1.50 మైనస్ 1.25 ఇంటూ 1.487 మైనస్ 1.25 చేస్తే టౌ సి ఇంత వస్తుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ టౌ ఈజ్ 1.057 ఇది టౌ సి మ్యాక్స్ అనేది పేజ్ నెంబర్ 73లో ఏదో M25 ఈ టేబుల్లో M25 3.1. ఇప్పుడు కంపేర్ చేయాలి. టౌ వి అనేది టౌ సి కన్నా పెద్దగా ఉంది. ఇది అన్సేఫ్. ఇక్కడ చూడండి టౌ వి అనేది పెద్దగా ఉంది, టౌ సి అనేది చిన్నగా ఉంది. ఇంకా టౌ వి అనేది టౌ సి కన్నా చిన్నగా ఉంది, ఒకటి ఫెయిల్ అయింది. సో ఇది ద బీమ్ ఈజ్ అన్సేఫ్ అగెన్స్ట్ షియర్ డిజైన్ షియర్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది ఇవ్వాలి దానికి. ఇది అన్సేఫ్. దానికి ఇప్పుడు ఏఎస్పి కనుక్కోవాలి. ఏఎస్పి ఎంత ఇక్కడ 2 ఇంటూ 8 ఏమంటే రాసుకోండి 2 ఇంటూ 5/4 8 ఇది అజ్యూమ్ చేసుకోవాలి. ఇంత వస్తుంది. నెక్స్ట్ ఎస్వి కనుక్కోవాలి. ఎస్వి డైరెక్ట్ 0.875 FY ఏఎస్వి బై 0.4 సేమ్ పైన ప్రాబ్లం చేసినట్టు ఎస్వి చేయాలి. ఎస్వి చేశాక 0.75 డి చేస్తే 400 వస్తుంది. 300 mm రాయాలి. సో ఆన్సర్ లాస్ట్ కంక్లూజన్ ప్రొవైడ్ 2-legged 8 mm స్టిరప్స్ ఎట్ స్పేసింగ్ ఆఫ్ 160 mm అని రాయాలి సెంటర్ టు సెంటర్. ఇది ఈ ఫార్ములా అనేది స్పేసింగ్ అంట 0.87 FY ASV D బై VU మైనస్ టౌ సి బై BD చేసుకుంటే 160 వస్తుంది. 2-legged 8 mmకి ఇంతలో తీసుకోవాలి. క్వశ్చన్లో వ్యారింగ్ డెప్త్ అని ఇస్తే క్వశ్చన్లో ట్యాప్డ్ సెక్షన్ క్యాంటిలివర్ బీమ్ అనగానే మనకి ఇంకా ఈ ఫార్ములా వేసుకోవాలి. ఈ ఫార్ములాకి ఏమేమి అవసరం VU షియర్ ఫోర్స్ అవసరం, VU షియర్ ఫోర్స్, MU బెండింగ్ మూమెంట్ అవసరం. మిగతా అంతా సేమ్ టు సేమ్ ఇంతే ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి లిమిట్ సెట్ ఆఫ్ కొలాప్స్ టార్షన్ షియర్ ఫోర్స్ ఇవే ప్రాబ్లమ్స్.